నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యము నువ్వు చూడవాలంటే, దేవుని యొక్క కార్యము నువ్వు చూడవాలంటే నీవు విధేయత చూపించవలసినటువంటి వాడుగా ఉంటున్నావు. విధేయత విధేయత విధేయత. నువ్వు విధేయత చూపించినట్లయితే దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును మనం చూస్తూ ఉంచినప్పుడు దేవుడు అబ్రహామును ఏ స్థలంలోకి తీసుకుపోతాడో తెలియదు, కానీ దేవుడు నమ్మన వెంటనే అబ్రహాము దేవునితో వెళ్తా ఉంటున్నాడు. మరియా దేవుని యొక్క మాటకు లోబడతా ఉంటుంది. యోసేపు దేవుని యొక్క చిత్తంలో లోబడతా ఉంటున్నారు. కనుక వారందరూ కూడా దేవుని నామమున ఆశీర్వదింపబడి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. నా జీవితంలో 2000 సంవత్సరంలో నేను బాప్టిజం తీసుకున్నాను. 2000 సంవత్సరాలకు ముందుగా నేను యూత్ సెక్రటరీ అనగా యవనస్తులను నడిపించేటటువంటి పరిచర్యలో వారి కొరకు నేను నియమించబడతా ఉంటున్నాను. నాకు రక్షణ తెలియదు, కానీ నేను చేస్తున్నటువంటి సేవను బట్టి పై అధికారులు నన్ను ఐదారు పనికి పంపించాలని వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ సమయంలో నేను వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నా భర్త అన్యుడు, త్రాగుబోతు, లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపము ఆయన లోపల ఉంటా ఉంది. జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు నేను ఆయనతో సహకరిస్తా ఉంటున్నాను. నా భర్తకు నేను త్రాగడానికి డబ్బులు ఇచ్చేటటువంటి దాన్ని, నా భర్త కొరకు నా తల్లిదండ్రుల దగ్గర అబద్ధములు ఆడేటటువంటి దాన్ని, నా భర్త కొరకు నా బంధువుల దగ్గర అబద్ధములు ఆడేటటువంటి దాన్ని. జాగ్రత్తగా గమనించండి. కానీ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తా ఉంటున్నాను, మీటింగ్స్ అయితే వెళ్తా ఉంటున్నాను. నా ప్రార్థనకు జవాబు లేదు, నా ప్రార్థనకు జవాబు లేదు. ఎందుకనగా నా అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తా ఉంటున్నాను, నా అవసరం బట్టి దేవుని ప్రార్థిస్తా ఉంటున్నాను. కానీ నాలో సంపూర్ణమైనటువంటి సమర్పణ లేదు, దేవుని కార్యము చేయలేదు. నేను 2000 సంవత్సరంలో బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి నేను నా భర్తతో సహకరించను అని ఒక నిర్ణయం తీసుకొనించాను. త్రాగడానికి నన్ను చంపినా కానీ నేను డబ్బులు ఇవ్వను ప్రభువా అని దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాను. జాగ్రత్తగా గమనించండి. నన్ను ఎంతగా వేధించేటటువంటి వాడంటే, నువ్వు త్రాగడానికి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేస్తానని చెప్పి గోళీలన్నీ దంచుకొని ఒక గ్లాస్ లో కలుపుకొని దాన్ని నా ముందు తాగినట్టుగా చేసేటటువంటి వాడు. అయినప్పటికీ కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభుపై భారం వేసి, దేవా నేను నీ బిడ్డను, నీ కార్యం కొరకు నేను ఎదురు చూస్తా ఉంటానని ధైర్యంగా ఉండేదాన్ని. ఎన్ని కొట్టినను, ఎంతగా వేధించినను, ఎంత బాధ పెట్టినను ప్రభు వైపు మాత్రమే చూస్తూ నేను ప్రార్థించేటటువంటి దాన్ని. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉంటున్నానో, మరి దేవుడు నా భర్తతో 2003వ సంవత్సరంలో ముఖాముఖిగా మాట్లాడి 3 గంటలు మాట్లాడి తన యొక్క జీవితాన్ని మార్చివేస్తా ఉంటున్నాడు. రక్షింపబడి 2 సంవత్సరములు ప్రార్థన చేస్తాను. అమ్మా, రక్షణ లేకుండా ఉన్నప్పుడు 7 సంవత్సరములు దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. దినములు ఎప్పుడు నేను ఉపవాసం ఉండలేదు, గంటలు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సమయం అయితే నన్ను ప్రేరేపిస్తా ఉంటున్నాడో ఆ సమయం మాత్రమే దేవుని యొక్క సన్నిధానంలో ఉండి నేను ప్రార్థన చేసేటటువంటి దాన్ని. ఏ దేవుడైతే నా భర్తను మార్చినాడు, ఏ హృదయ సమర్పణనైతే దేవుడు అంగీకరించినాడు, అమ్మా అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయ సమర్పణను అంగీకరించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. నీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలంటే, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మును మీరు సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఏ కొంచెము మీలో ఉన్నా, ఏ కొద్ది మీలో ఉన్నా, ఏ శేషము దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు నిన్ను అంగీకరించడు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుని యొక్క
22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసము చేస్తా ఉన్నావో నీ జీవితంలో నీకు సమాధానము కలుగుతా ఉంటుంది, నీ జీవితంలో నీకు మేలు కలుగుతా ఉంటుంది. రెండవదిగా చూస్తా ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మీరు పాపములకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడతారో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటా ఉంటున్నావో మొట్టమొదటి ఆశీర్వాదము నీకు సమాధానము కలుగుతా ఉంటుంది, మేలు కలుగుతా ఉంటుంది. రెండవదిగా చూస్తే విమోచన అనేది నీకు కలుగుతా ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే నిన్ను నీవు సమర్పించుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి నీ యొక్క జీవితంలో వచనంలో మనం చూస్తా ఉంటాం. యెహోషువ పక్షంగా దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమవుతా ఉంటుంది. యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తా ఉంచినప్పుడు అమ్మ రక్షణలో 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 ఈ యొక్క ఆశీర్వాదాలు ఉంటా ఉన్నాయి. నీ జీవితంలో అమ్మ నీ ఆరోగ్య స్థితిని బట్టి నీకు సమాధానం లేదేమో, నీ అప్పుల బాధను బట్టి నీకు సమాధానం లేదేమో, నీ భర్త ప్రవర్తనను బట్టి నీకు సమాధానం లేదేమో, నీ పిల్లలను బట్టి నీకు సమాధానం లేదేమో. దేని బట్టి అయితే నీ జీవితంలో అసమాధానంగా నీవు ఉంటున్నావో నీ జీవితంలో ఈ దినము మేలు కలగాలంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలా. అమ్మా నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటా ఉంటున్నావో పాపము నుండి, శాపము నుండి, కీడు నుండి, అంధకార బంధకముల నుండి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము దేవుడు నీకు ఇస్తా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన నిపక్షముగా వ్యాజ్యమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క శక్తి మనిషి యొక్క జీవితంలో ఏ విధముగా ఉంటుందనగా ఒక దినము నేను ప్రార్థన చేస్తా ఉంటున్నాను. ఒక సంవత్సరం అంతా కూడా భయంకరమైనటువంటి వేదనలు కూడా శ్రమలు కూడా దేవుడు నడిపిస్తా ఉంటున్నాడు. ప్రభువా దీనికి కారణం ఏంటిది అని నేను అడుగుతా ఉంటున్నాను. నా కృప నీకు చాలా అంటా ఉంటున్నాడు. తన రూపంలోకి మార్చుకోవడానికని దేవుడు బయలుపరుస్తా ఉంటున్నాడు. ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఒక దర్శనం నేను చూస్తా ఉంటున్నాను. అప్పుడు నేను ఒక పాట పాడుతా ఉంటున్నాను. ఆ సమయంలో ఏం జరుగుతా ఉంటుందనగా ఒక అపవాది, ఒక పెద్ద పాము దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క శక్తి అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి నేను యొక్క దర్శనంలో నేను చెప్తా ఉంటున్నాను. ఒక పెద్ద పాము నా పక్క నుండి వెళ్తా ఉంటుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. నేను దేవుని స్తుతిస్తా ఉంటున్నాను. నేను ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తా ఉంటున్నానో ఆ పాము కొంచెం 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 దూరం వెళ్తా ఉంటుంది. ఆ పామును చంపడానికి, ఆ సాతానును ఎదిరించడానికి ఎవరు నా దగ్గర లేరు, ఎవరు కూడా నా దగ్గర లేరు. ఎవరిని పిలుస్తామనగానే ఎవరు నాకు కనపడడం లేదు. వెంటనే ఒక గొర్రెపిల్ల అక్కడికి రావడం నేను చూస్తా ఉంటున్నాను. ఆ గొర్రెపిల్ల అక్కడికి వచ్చి ఆ పాములు ముక్కలు ముక్కలుగా తీసి అక్కడ పడేసి వెళ్తా ఉంటుంది. నేను అనుకుంటున్నాను ప్రభువా గొర్రె పామును చంపడం ఏంటి దేవా, ఇది విరోధ